హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరి ఇక్కడ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 500 పోస్టులతో నోటిఫికేషన్స్ను ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి సమాచారం అండి. అయితే ఇక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్స్ అనేది మరి 2 విడతలుగా ఇస్తారా, మరి ఒకేసారి 500 పోస్టులతో ఇస్తారా అనే దానిపైన చూడాలి. సో ఈరోజు కొంతమంది నిరుద్యోగులు కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలవడం జరిగింది. సో మొత్తం 500 పోస్టులకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుందండి. ఇక్కడ మనకు అనఫిషియల్గా అయినా సరే 500 పోస్టులతో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది అనేసి తెలుస్తుంది. అయితే ఈ పోస్టులను ఒకేసారి అన్ని 500 పోస్టులను వేస్తే బాగుంటుందా, లేకపోతే 2 సార్లు వేయాలా అనేసి అధికారులు ఆలోచిస్తున్నటువంటి సమాచారం అండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మరి 2028 వరకు మరి ఏదైతే ఆ పీరియడ్ ఉన్నది, ఈ టైంలో ప్రభుత్వము ఒకేసారి ఈ నోటిఫికేషన్స్ అనేది విడుదల చేస్తుందా, లేకపోతే మరి 2 విడతలుగా మరి 2 సార్లుగా ఈ పోస్టులతో 250 పోస్టులతో నోటిఫికేషన్స్ అనేది విడుదల చేస్తుందా అనే దానిపైన మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కొంతమంది నిరుద్యోగులు ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలిస్తే మరి అక్కడ కూడా మనకు ఒకేసారి పోస్టులతో భర్తీ చేస్తారా లేదా అని దానిపైన మరి ఇక్కడ ఇది అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆలోచిస్తున్నారనమాట దీనికి సంబంధించినటువంటి మరి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, మరి నిరుద్యోగులకు న్యాయం చేకూర్చాలి అన్న దానిపైన మరి చూస్తున్నారు. ఒకవేళ తక్కువ పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటిది అనేది టీజీపీఎస్సీ అంచనా చేసుకున్నట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరు పడితే వాళ్ళు కాకుండా కేవలం సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇక్కడ పరీక్ష రాసేటటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా వేగవంతమైన నియామకాల ప్రక్రియను చాలా తొందరగా కంప్లీట్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమాచారం. తక్కువ న్యాయపరమైన చిక్కులండి, ప్రతి చిన్న సమస్యకు కోర్టు కేసెస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నటువంటి ఇక్కడ సమాచారం అన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వము మరి ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో దాదాపుగా మనకు 563 పోస్టులతో నోటిఫికేషన్ ఫస్ట్గా మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఇదే స్థాయిలో 500 వరకు కూడా మరి పోస్టులను భర్తీ చేయాలి అనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ పోస్టులను మరి ఇప్పుడు ఒకేసారి విడుదల చేస్తారా, లేకపోతే 2 విడతలుగా విడుదల చేస్తారా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 2 విడతలుగా మరి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. సో ఇది మనకు అనఫిషియల్గా తెలుస్తున్నటువంటి విషయం అన్నమాట. ఖచ్చితంగా 500 వరకు దాదాపుగా ఖాళీలు ఉన్నప్పటికీ మరి ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాలి. సో ఇప్పుడు మనకు ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 19,000 వరకు కూడా ఖాళీలు ఉన్నప్పటికీ మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చేసరికి 7,450 పోస్టుల దాకా మరి ఇప్పుడైతే భర్తీ చేస్తున్నారు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్స్లో కూడా మరి దాదాపుగా 10,000 వరకు 10 నుంచి 11,000 వరకు కూడా మరి నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ కూడా ఇదే స్థాయిలో మరి టీజీపీఎస్సీకి కూడా ఏదైతే గ్రూప్ 1 తెలంగాణలో అత్యున్నతమైన పోస్టు, మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చేపట్టేటటువంటి పోస్టుల్లో అతిపెద్ద పోస్ట్ ఏదైతే ఉందయ్యా అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో గతంలోనే చూసుకున్నాం, చాలా ఈ కేసులకు సంబంధించినటువంటి హైకోర్టులో అయినా సరే, అటు సుప్రీంకోర్టులో అయినా సరే చాలా న్యాయ వివాదాలకు గురైనాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మరి ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రాబోతుంది. 100% ఇక్కడ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. సో ఖచ్చితంగా ఏదైనా సరే మరి ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదలకు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం అండి. సో ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.